నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఒక రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి ఉంటే ఆ రాష్ట్రంలో మహిళలందరికీ కూడా భరోసా అనుకుంటారు ప్రతి ఒక్కరు కానీ పశ్చిమ బెంగాల్లో మమతా ఏలుబడిలో ఆడపిల్లల జీవితాలు అగమ్య గోచరంగా మారుతుంటే విద్యా వ్యవస్థ మొత్తం కూడా భ్రష్టు పడుతోంది దానికి నిలువెత్తు నిదర్శనం ఈ వీడియో చూపించిన తర్వాత మనం మాట్లాడుకుందాం చూస్తున్నారు కదా ఇది పశ్చిమ బెంగాల్లోని ఒక కాలేజ్ ఈ నా కొడుకు సిగరెట్ దాక్కుంటూ కూర్చుంటే ఓ ఆడపిల్లతో మసాజ్ చేయించుకుంటున్నాడు ఈయన ఏం చేయాలా ఇలాంటి నా కొడుకులకు బతికే హక్కు ఉందా ఇలాంటి వీడియోలు బయటకు వస్తే ఏ ఆడపిల్లనైనా ధైర్యంగా చదువుకోవడానికి పంపించగలుగుతారా అసలు మమత ఏం చేయాలనుకుంటుంది ఆడపిల్లల జీవితాలతోటి అంటే ఆడపిల్లలను చదువులకు దూరం చేసేసి అన్నిటికీ దూరం చేసి ఒంటింటి కుందేలుగా మార్చాలనుకుంటుందా ఈమె పెంచి పోషిస్తున్న అక్కడ జిహాదీలను వాళ్ళకు తగ్గట్టుగా లేకపోతే మహిళల జీవితాలను మార్చడం కోసం ఒక పాములు కదుపుతోందా చూస్తున్నారు కదా ఇప్పటికే మెడికల్ కాలేజీ లా కాలేజీల్లో సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డ ఘటనలను మరవక ముందే బెంగాల్ నుంచి ఈ షాకింగ్ వీడియో బయటకు వచ్చింది సోనాపూర్లోని కాలేజ్లో కొత్తగా జాయిన్ అయిన విద్యార్థిని ఆ అమ్మాయి చేత మసాజ్ చేయించుకుంటున్నాడు ఈడెవడో తెలుసా తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి నాయకుడట విద్యార్థి నాయకుడు అంటే ఏంటి విద్యార్థులకు వచ్చే సమస్యల్ని పరిష్కరించేటోడు దున్నపోతులాగా కూర్చొని సిగరెట్ దాక్కుంటూ ఆడపిల్లలతో మసాజ్ చేయించుకునేటోడు కాదు కెమెరాకు చిక్కాడు ఇలా 44 ఏళ్ల ప్రతీక్ కుమార్ డే వీడి పేరు ప్రతీక్ కుమార్ డే వీడు తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన విద్యార్థి నాయకుడు టీఎంసీపీ కోఆర్డినేటర్ రాజ్పూర్ యూత్ ప్రెసిడెంటు సోనార్పూర్ సౌత్ యూత్ ప్రెసిడెంట్గా చలామణి అవుతున్నాడు ఈ ప్రతీక్ కుమార్ డే వీడి పేరు పక్కన అన్ని పదవులుంటే ఏం లాభం ఇలాంటి అడ్డగాడిదల వేషాలు వేస్తానందుకు ఇలాంటి అడ్డగాడిద వేషాలు వేసేటోడికి ఎన్ని పదవులున్నా ఎన్ని ఆస్తులున్నా బురదలో పొందే పందితో సమానం ఆ బురదలో ఉన్న పందికి ఎంత విలువిస్తారో ఇలాంటి వాడికి కూడా అంతే ఉంటుంది ఇది మమతా బెనర్జీ గనబడవు ఆమె ఏలుబాటులో ఏ ఆడపిల్ల జీవితం నాశనం అయిపోయినా విద్యా వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయినా ఆమెకి ఏముండదు నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ కూర్చుంటుంది పోనీలే వీళ్ళందరినీ పెంచి పోషిస్తే రేపు బెదిరించి లేకపోతే పెట్రోల్ బాంబులు వేసి ఆడపిల్లల మీద అత్యాచారం చేస్తామని చెప్పి ఏదో ఒకటి చేసి నాకు ఓట్లే ఇస్తారులే అనుకుంటూ చూస్తూ ఊరుకుంటుంది మమతా బెనర్జీ ప్రభుత్వ పాలన వెస్ట్ బెంగాల్లో ఎప్పుడు వద్దో అప్పుడే రాక్షస సంహారమయ్యి రామరాజ్యం అనేది పశ్చిమ బెంగాల్లో ప్రారంభమైద్దని చాలామంది అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది మరి మమతా బెనర్జీ ఇలాకాలో జరుగుతున్న ఈ విద్యా వ్యవస్థ భ్రష్టుపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్